హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రొయ్యల కూర చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇలా చేస్తే రొయ్యల కూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఈ చిన్న రొయ్యల టేస్ట్ ఉంటుంది, మాటల్లో చెప్పలేను. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్స్లో చెప్పండి, తప్పకుండా చేస్తాను. అలాగే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈ కర్రీ కోసం 100 గ్రాముల రొయ్యలని తీసుకున్నాను. 2 సార్లు ఉప్పు మరియు పసుపుతో క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 6 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఎల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల కర్రీ తీయగా వస్తుందని అంటారు, కానీ కరెక్ట్గా ఫ్రై చేస్తే అలా అస్సలు అవ్వదు. ఉల్లిపాయల పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1½ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మసాలాలు కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలా కాసేపు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎర్రగా పండిన ఒక టమాటోని చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటోస్ మొత్తాన్ని ఇలా మసాలాలోకి కలుపుకోండి. ఇలా టమాటోస్ మొత్తం ఉడికిపోవాలి. ఇలా టమాటోస్ మొత్తం ఉడికిపోతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు రొయ్యలను మొత్తాన్ని మసాలాలోకి యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలాలు మొత్తం రొయ్యలలోకి కలిపేసేయండి. కాసేపు ఇలానే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెతో వాటర్ని తీసుకోండి. వాటర్ మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇలా వాటర్ని మొత్తం కలిపేసుకోండి. ఇలా వాటర్ మొత్తం పోయి దగ్గరకు వచ్చేస్తే రొయ్యల కూర రెడీ. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ కర్రీని ఫస్ట్ టైం వండుతున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. రొయ్యల కూరని తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా తింటారు, అది కూడా ఎంతో ఇష్టంగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకైతే ఎప్పుడెప్పుడు వీడియో చూపించడం అయిపోతుందో, ఎప్పుడెప్పుడు తింటానో అని అనిపిస్తుంది. సూపర్ టేస్టీగా, స్పైసీగా అదిరిపోయింది.
ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.